భక్తులందరికీ హరే కృష్ణ. మనిషికి నిజమైన శత్రువు ప్రమాదం. ప్రమాదం అంటే బద్ధకం. బద్ధకమే నిజమైన శత్రువు. నిజానికి ఎవరైతే విజయాన్ని పొందాలనుకుంటారో తప్పకుండా ఈ బద్ధకాన్ని త్యజించాలి. భగవంతుని ప్రాప్తికై ప్రతి క్షణము ప్రయత్నించాలి. భౌతిక జగత్తులో ఎంతో కొంత ప్రయత్నించకపోయినా ఏదైతే భాగ్యం ఉందో అదైతే వచ్చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో ప్రయత్నిస్తే కొద్దిగా భజన అవుతుంది. ఎంతో ప్రయత్నిస్తే కాస్త భజన చేయడానికి మనసు ఒప్పుకుంటుంది. అనేక కోట్ల జన్మల నుంచి మనసు విషయభోగాల్లో ఉంది కాబట్టి విషయభోగాల యందు ఆకృష్టమయ్యి ఆ విషయభోగాల్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదించడానికి పరిగెత్తుతూ ఉంటుంది. కనుక ఈ మనసుని భగవంతుని చరణాల్లో భజన చేయడానికి ఎంతో ప్రయత్నించాలి. ఎంతో ప్రయత్నిస్తే కాస్త భజన అవుతుందండి. అసలు ప్రయత్నించకపోతే భజన ఎప్పటికి కాదు. కనుక అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ క్షణం నుంచే భజించాలి. ఈ క్షణం నుంచే భగవంతుని పొందడానికి ప్రయత్నించాలి. అథ అంటే ఇప్పుడే, ఈ క్షణం. ఏ క్షణం? మనుష్య జన్మ పొందిన క్షణం నుండి. తల్లి గర్భంలో అందరం ప్రార్థించాము. 7వ నెలలో భగవంతునికి మనము ప్రమాణం చేశాము. స్వామి, ఏ క్షణమైతే ఈ తల్లి గర్భం నుంచి నేను బయటపడతాను ఆ క్షణం నుండి మీ భజనే చేస్తాను, ఇంకేం చేయను అని ప్రమాణం చేశాం మనం అందరం కూడా. కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? భజన చేయడం లేదు. కనుక బద్ధకమే మనిషిని తింటుంది. బద్ధకమే మనిషికి శత్రువు. ఒకసారి చూడండి, మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాము? తెల్లవారుజామునే నిజానికి ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని ప్రాప్తికై హరినామం చేయడం కానీ భగవంతుని కైంకర్యానికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భగవంతుని భజన చేయడం అతి ఉత్తమం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాగా మనసు భగవంతుని చరణాల్లో నిక్షిప్తమవుతుంది. మనం ఏం చేస్తాం? ఒక్కోసారి మనము బయటికి వెళ్ళాలి ఎక్కడికైనా అనుకున్నప్పుడు తెల్లవారుజామునే నిద్ర లేయడానికి అలారం పెట్టుకుంటాం. చూడండి, అలారం పెట్టుకుంటాము. అలారం మొగ్గాన్ని లేస్తున్నామా ఏంటి? ఈ విధంగా అలారానికి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు 5 రకాల వ్యక్తులు ఉంటారు. చూడండి, మొట్టమొదట రకం వ్యక్తులు ఏం చేస్తారు? అలారము మోగకు ముందే నిద్రలేస్తారు. అరే ఇంకా 10 నిమిషాల్లో మోగుతుందనగానే నిద్రలేచి అలారం పక్కన పెట్టేసి తొందరగా స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. మొట్టమొదటి రకం వ్యక్తులు. 2వ రకం వ్యక్తులు ఉంటారు. అలారం మోగిన తర్వాత అలారం శబ్దానికి అలారం మోగింది అని చెప్పి నిద్రలేస్తారు. ఇక 3వ రకం వ్యక్తులు ఉంటారు. అలారం మోగగానే సరే ఇంకొక 10 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది అని చెప్పి 10 నిమిషాలు జరుపుతారు. అలారాన్ని 10 నిమిషాల తర్వాత మోగేటట్లుగా జరుపుతారు. తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ అలారం మోగుతుంది. మళ్ళీ నిద్రలేచి మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ జరుపుతారు. ఇలా 10 నిమిషాలు ఇలా కాలక్షేపం చేస్తుంటారు. బద్ధకమే కారణం. ఇక 4వ రకం వ్యక్తులు ఉంటారు. వీరు అలారం మోగానే ఆఫ్ చేస్తారు, పడుకుంటారు. ఇక 5వ రకం వ్యక్తులు ఉంటారండి. వీరేం చేస్తారు? అలారం పెట్టుకుంటారు. అలారం శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచి ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు కూడా నిద్రలేచి ఉంటారు. కానీ ఎవరైతే అలారం పెట్టుకున్నారో నిద్రలేయడానికి ఆయనకి అసలు అలారమే వినిపించదు. ఇంతగా నిద్రపోతారు. ఇంత బద్ధకం. అసలు లేచిన తర్వాత అప్పుడే తెల్లారైందా ఏంటి? అయ్యో, అలారం పెట్టుకున్నాను, వినిపించలేదు నాకు, ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది, ఈరోజు కూడా క్యాన్సిల్. సో ఇలా 5 రకాల వ్యక్తులు ఉంటారు. కనుక మథురైలో పాండ్యరాజు అనే ఒక
మహారాజు పరిపాలించేవారు. ఒకసారి ఒక పండితుడు ముఖారవిందం నుండి ఆయన విన్నారు. ఏం విన్నారు? రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి పగలంతా పనిచేయాలి. వర్షాకాలంలో పనులు దొరకవు కాబట్టి ఎండాకాలంలో పనిచేయడం వల్ల వర్షాకాలంలో పనులు దొరకపోయినా కూడా ఎండాకాలంలో పనులు చేయడం వలన ఆ వచ్చిన ధనంతో ప్రశాంతంగా ఇంట్లో గడపవచ్చు. ఇక కాస్త కాళ్ళు చేతులు బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాస్త పనిచేయడం వలన వృద్ధాప్యంలో భయంకరమైన యాతనలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కాస్త ధనాన్ని సేకరించడం వలన వృద్ధాప్యంలో అంతగా యాతనలు పడాల్సిన అవసరం లేదు ధనం కోసం. ఇక అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం. 84 లక్షల జీవ యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని దయ వలన లభించింది మానవ శరీరం. ఈ శరీరం లభించిన వెంటనే భగవంతుని ప్రాప్తికై అహర్నిశలు ప్రతిక్షణం ప్రయత్నించాలి. భగవన్నామం ఈ కలియుగంలో భగవన్నామం అండి. కృతయ్య ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే తత్ పరిచర్యాయాం కలవు తత్ హరికీర్తనాథ్. కృతయుగంలో అంటే సత్యయుగంలో ధ్యానించేవారు భగవంతుని ప్రాప్తి కోసం, త్రేతాయుగంలో యజ్ఞయాగతులు చేసేవారు భగవంతుని ప్రాప్తి కోసం, ద్వాపర యుగంలో పూజ పరిచర్య ఆది చేసేవారు భగవంతుని ప్రాప్తి కోసం, కలియుగంలో భగవన్నామమే. ప్రతిక్షణం భగవన్నామం జపించండి అండి. మీకు కాస్త సమయం దొరికిందంటే భగవన్నామం జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది మహామంత్రం అండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఈ కలియుగంలో ఉద్ధరింపబడతాము. మీకు కాస్త సమయం దొరికిందంటే భగవన్నామం జపించండి. తెల్లవారుజామునే కనీసం 3 గంటలు 3:30 4 లోపల నిద్ర లేయడం అతి ఉత్తమం. ఆ సమయంలో మీరు జపం చేశారంటే ఇక ఆ సమయంలో 16 మాలలు జపం చేశారనుకోండి, ఇక పగలంతా ప్రశాంతంగా గడుస్తుంది. కనుక తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేయాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు తప్పకుండా ఎంతో ప్రయత్నిస్తే కానీ కాస్త భజన అవుతుందండి. మీకు రుచి ఉన్నా లేకపోయినా, శ్రద్ధ ఉన్నా లేకపోయినా, ప్రేమ ఉన్నా లేకపోయినా నామం చేయండి చేయండి చేయండి, నామం చేస్తూ ఉండండి. అంతే. మీరు ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఈ మహామంత్రాన్ని జపించండి, స్మరించండి, శ్రవణం చేయండి. ఈ భగవన్నామం అత్యంత పవిత్రమైన ఈ భగవన్నామం ద్వారా మనము ఈ భయంకరమైన కలియుగం నుండి, ఈ దావాణం నుండి బయటపడగలము. కనుక అలారము మోగకు ముందే నిద్రలేయడం అతి ఉత్తమం. కనీసం అలారం మోగిన తర్వాత లేయడం, సరే అలారం మోగింది సమయం అయిందని లేయడం, మళ్ళీ దాన్ని జరుపుకుంటూ ఉండడం మంచిది కాదు. దాన్ని ఆఫ్ చేసి నిద్రపోవడం విజయం పొందలేమండి. బద్ధకమే నిజమైన శత్రువు. ఈ బద్ధకాన్ని జయించకుండా, ఈ బద్ధకాన్ని త్యజించకుండా విజయాన్ని పొందలేము. ఈ ఆధ్యాత్మిక జగత్తులో అసలు పొందలేము. కనుక మంగళారతి దర్శించడం, 16 మాలలు చేయడం అనేది ఈ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని ప్రాప్తికై మంగళారతి ఎక్కడున్నా సరే మంగళారతిని దర్శించాలి. 16 మాలలు ఉదయాన్నే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోకముందే మీరు 16 మాలలు చేసేసేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ఈ మార్గంలో, భక్తి మార్గంలో ఇంకా రోజు ముందుకెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ.